వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్సో దీన్ని పార్లమెంటరీ రిఫార్మ్స్ అని కూడా అంటారు అనమాట. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, దాని తర్వాత కీ ఫీచర్స్, దాని తర్వాత సిగ్నిఫికెన్స్, ఇంకా కంక్లూజన్ చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దీన్ని పార్లమెంటరీ రిఫార్మ్స్ అని ఎందుకు అంటామంటే మనకు జాన్ మార్లీ ఇంకా లార్డ్ మింటో అని ఉన్నారు కదా. సో మనకు మార్లీ అంటేనేమో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనమాట, మింటో అంటే వైస్రాయ్. నెక్స్ట్ ఇది ఎందుకోసం అంటే రిఫార్మ్స్ అనేది తేవాలి కాన్స్టిట్యూషన్లో. ఎందుకంటే మన ఇండియన్స్కి పొలిటికల్ అవేర్నెస్ పెరుగుతుంది, మనకి ఏమవుతుందో మన లీడర్స్కి అనేది తెలిసి వస్తుంది. అందుకోసం డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఎవరి దగ్గర? బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర రియాక్ట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానివల్ల బ్రిటిష్ గవర్నమెంట్కి ఏదో ఒకటి ఇట్లా చూపించాలి అన్నట్టు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1909 అయితే లాంచ్ చేసారు అనమాట. సో దాని కీ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పాన్షన్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది ఎక్స్పాండ్ చేసారు ప్రొవిజనల్గా ఇంకా సెంట్రల్ లెవెల్. ఓకే, అయితే సెంట్రల్ లెవెల్లో ఎంత అంటే 60 మెంబర్స్కి చేసారు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రొవిజనల్స్లోనేమో మెంబర్స్ ఇంక్రీజ్ చేసింది కాబట్టి అది, కాకపోతే ఒక్కొక్క స్టేట్కి తగ్గట్టు ఒక్కొక్కలాగా చేసారు అనమాట. నెక్స్ట్ వచ్చి సపరేట్ ఎలక్టోర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసారు అనమాట. సపరేట్ ఎలక్టోరేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్సే ఓటు వేసేదాన్ని సపరేట్ ఎలక్టోరేట్స్ అనమాట, అంటే సపరేట్. సో దీనివల్ల ఏం ఆబ్జెక్టివ్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి ఇట్లా చేస్తే ముస్లిమ్స్ సపరేట్ అయిపోతారు వీళ్ళ నుంచి. సో దానివల్ల డివైడ్ అండ్ రూల్ ఆర్ నేషనల్ మూమెంట్లో వీళ్ళిద్దరిని, హిందూస్ని ముస్లిమ్స్ సపరేట్ చేయాలనే ప్లాన్ అనమాట బ్రిటిష్ ఇండియాది. సో దీనివల్ల ఏంటంటే కమ్యూనల్ పాలిటిక్స్ చేయొచ్చు, అంటే ముస్లిమ్స్కే సపోర్ట్ చేస్తారు, హిందూస్కి సపోర్ట్ చేస్తారు, అంటే ఆ సీట్స్ ప్రకారంగా. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, యూనిటీగా మనకు ఇండియా అనే భావం పోయి హిందూ ముస్లిం అనేది వస్తుందని బ్రిటిష్ ఆలోచన అనమాట. నెక్స్ట్ లిమిటెడ్ పార్టిసిపేషనే ఉండే ఇన్ని రోజులు ఇండియన్స్ మన లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో కానీ అసెంబ్లీలో కానీ. సో దీనికి కొంచెం అంటే మన ఇండియన్స్ సాటిస్ఫై చేయడానికి ఇండియన్స్ని కూడా మనకు లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో అయితే ఇన్వాల్వ్ చేసుకున్నారు అనమాట. సో వీళ్ళు కూడా ఎట్లా అంటే నామినేట్ చేయబడ్డోళ్ళు, ఎలెక్ట్ కాదు. ఎవరైతే నామినేట్ చేస్తారో ఇండియన్స్ నామినేట్ అయిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో ఉంటారనమాట. ఫస్ట్ పర్సన్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వచ్చిన ఆయన సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనమాట. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో జాయిన్ అయ్యిండు. ఈయన పోస్ట్ ఏంటంటే లా మెంబర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఏ పోస్ట్లో జాయిన్ అయ్యిందంటే లా మెంబర్గా జాయిన్ అయ్యిండు అనమాట. ఇంకోటి ఏంటంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు పార్లమెంట్లో, అసెంబ్లీలో, కాకపోతే పవర్ అనేది లేదు. నెక్స్ట్ బ్రిటిష్ అథారిటీస్ రోల్, దానిలో కూడా మనకు రిఫార్మ్స్ అయితే తెచ్చారు అనమాట. ఇంకా వైస్రాయ్స్కి ఇంకా గవర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అబ్సల్యూట్ పవర్ ఇచ్చేసారు అనమాట. అబ్సల్యూట్ పవర్ అంటే వాళ్ళను దాటి ఏ డెసిషన్ తీసుకొని ఇంకా రాదు, వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్ అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏది చెప్తే అది, అంటే ఇంకా మన ఒపీనియన్స్ మ్యాటర్ కావు వాళ్ళకు. ఫైనల్గా ఎవరి మాట వినాలంటే బ్రిటిష్ గవర్నమెంట్ది ఏది చెప్తే అదనమాట. సో కౌన్సిల్స్ ఏవైతే ఫామ్ అయినాయో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ సెంటర్లో లేదంటే ప్రొవిన్షియల్ లెవెల్స్లో, అవన్నీ జస్ట్ అడ్వైజరీ బాడీస్ లెక్కనే పనిచేస్తున్నాయి. దానికి ఒక నో లెజిస్లేటివ్ పవర్, అంటే అవి లాస్ని ప్రిపేర్ చేసే పవర్ అన్ని గుంజుకుందనమాట బ్రిటిష్ గవర్నమెంట్. సో అందుకోసం అనమాట. సో ఇది మొత్తం బ్రిటిష్ చేసే టాక్టిక్స్ అనమాట. ఇండియన్స్ని జస్ట్ ఏమంటారు, సాటిస్ఫై చేయాలి కానీ మొత్తం పవర్స్ కూడా ఇవ్వద్దు. సో ఇట్లాంటిది బ్రిటిష్ గవర్నమెంట్ చేసిందనమాట మనతోన. సో ఇది ఫస్ట్ టైం, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1909లో ఫస్ట్ టైం మన ఇండియన్స్ ఒక పొలిటికల్ లెవెల్లో రిప్రజెంట్ చేసిండనమాట మన కంట్రీని పార్లమెంట్లో ఆర్ అసెంబ్లీలో. ఇంకోటి ఏంది, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. మెల్లమెల్లగా ఇన్ని రోజులు అయితే కౌన్సిల్ యాక్ట్స్ అంటే బ్రిటిష్ నుంచి వచ్చిండే, కాకపోతే ఇప్పుడు ఏంది మన ఇండియా లోపలనే లాస్, మన పీపుల్ కోసం లాస్, ఇవన్నీ మెల్లమెల్ల కాన్స్టిట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ 1909 యాక్ట్లో క్రిటిసిజం ఏంటంటే ఇది కమ్యూనల్ పాలిటిక్స్ ఆర్ కమ్యూనల్ డివిజన్స్కి తెరలేపిందనమాట. ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరేట్స్ చేసారు. సో దీనివల్ల డివిజన్ బిట్వీన్ 2 రిలీజన్స్ అనేది పెరుగుతుంది. సో అదనమాట. ఇంకోటి ఏంది, దీనివల్ల ఏమైందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కూడా ఇది ఒక వే చూపించింది అనమాట. కంక్లూజన్ లాస్ట్కి ఏంటంటే ఇది ఒక జస్ట్ చిన్న రిఫార్మే, పెద్ద రిఫార్మ్ కాదు. ఓకే, దీనివల్ల
సో ఈ గవర్నమెంట్ ఇచ్చే థింగ్స్ని ఆర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే మనకు ఇచ్చిందో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 మన లీడర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు సాటిస్ఫై కాలే. సో దీనివల్ల ఏమైందంటే ఫర్దర్గా నేషనలిస్ట్ మూమెంట్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. దానివల్ల మనకేంది 10 years లోపే మళ్ళీ 1919 యాక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఫర్ ప్రిలిమ్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే కీ ఫీచర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ మెయిన్స్ ఏంటంటే ఎందుకు ఇట్లా కొన్ని స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, దీనివల్ల మనకు సిగ్నిఫికెన్స్ ఏంది, ఇంపాక్ట్ ఏమవుతుంది, కంక్లూషన్ ఏంది, ఇట్లాంటివి మనము మన మెయిన్స్కి గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.